ఆహా! కడపలో ప్రజాస్వామ్యం గానీ, పోలీసింగ్ గానీ ఎంత హాయిగా పరిడవిల్లుతోంది అంటే, జమ్మలమడుగు ఎక్స్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కాసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేశారట. ఎందుకో తెలుసా? నిన్న అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకున్న పోలీసుల్ని ఆయన అడ్డుకున్నారట. ఆయన అడ్డుకున్నారు కాబట్టి ఇది శాంతి భద్రతల కోణంలో అరెస్ట్ చేశారట. అది. ఎంత క్విక్గా రెస్పాన్స్ అవుతున్నారు, ఎంత స్విఫ్ట్గా ఉంటుంది రెస్పాన్సు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇక ఇంతకు మించిన ప్రజాస్వామ్యం ఏం కావాలి మనకి? ఇంకా మాట్లాడితే రేపు కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తకుండా చేసేందుకే ఈ అరెస్టులు అన్నా అంటారు. సాక్షి ఏమో ఓ పక్కన గగ్గోలాడుతుంది, బాబు మా వాళ్ళని లోపలేస్తున్నారు, ఇదెక్కడ ప్రజాస్వామ్యం, కూని అవుతుందని. కరెక్ట్గా అదే టైంకి ఈ దినంలో కూడా స్క్రోలింగ్ అనమాట. ఏమన్నా తెలుసా? మనవాడు నిన్న అడ్డుకున్నారు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినందుకు అడ్డుకున్నారు, ఆ తర్వాత ర్యాలీ కూడా చేశారు, అందుకని అరెస్ట్ చేశారు. ఓకే, క్లియర్ కట్గా అర్థమైపోయిందిగా ఇప్పుడు. ఆయన అరెస్ట్ చేస్తున్నందుకు, అడ్డుకున్నందుకు, అంటే ఊరకు అడ్డుపోయినందుకు అరెస్ట్ చేశారనమాట. ఇప్పుడు ఈయన అరెస్ట్ని ఎవరన్నా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు గారని ఎవరన్నా ఖండించినా, లేదంటే ఎందుకు వస్తున్నారు, ఎవరు మీరు, పోలీసులేనా అని అడిగినా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారేమో. ఆ తర్వాత ఇంకొకరిని అరెస్ట్ చేస్తారేమో. ఇలా అరెస్టుల పర్వం బీభత్సంగా ఉందన్నమాట. బీభత్సంగా ఉంది. అసలు ఆశ్చర్యం, ఇప్పటిదాకా ఈ ఇన్సిడెంట్ నేను చూసేదాకా పోలీసులు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారులే అనుకున్నా. కానీ ఇది చూసిన తర్వాత నిజమే, ఈ రేంజ్లోనే ఉంది. చెప్తుంటే ఏమో అనుకున్నాం, కానీ ప్రశ్నిస్తే చాలా లోపలేయటమే అన్నట్టే ఉందేమో అనిపిస్తుంది మరి నాకైతే. ఇప్పుడు దీని మీద వెంటనే ఇంకొకళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు, ఆయన ఎందుకు అరెస్ట్ చేసామంటే మేము అని. ఇప్పుడు నేరాలు జరిగినవి, ఘోరాలు జరుగుతున్నవి, నేరగాళ్ళు వీళ్ళందరినీ కూడా ఇదే రీతిలో ఎంత ఫాస్ట్గా అరెస్ట్ చేయొచ్చుగా. సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వైరల్ అవుతూ ఉంటుంది. ట్వీట్ కాదు, సమ్ పోస్ట్. అదేంటి అంటే, ఇక్కడ మనకి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే అత్యద్భుతమైనటువంటి అతిపెద్ద నేరం అనుకుంటా, బీభత్సమైన నేరము. అదే మర్డర్ చేసినా కూడా నెల రోజుల్లోనే బెయిల్ వచ్చేస్తుంది. అని కాళహస్తికి సంబంధించిన ఒక మర్డర్ కేసులో ఆవిడికి వెంటనే ఒక 1 month లోపలే బెయిల్ వచ్చేసింది. ఇక్కడేమో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఇంకా బెయిల్ రాకుండా తిప్పుతూనే ఉన్నారు అని. మరి ఆ ప్రకారంగా కేసుల విచారణ అనేది చేస్తుంటే అని మన మల్లెపూల బొట్లాన్ని చుట్టే మాడిపోయిన మషిగాడు వీటి మీదేం మాట్లాడు. వాడికి దేని మీద మాట్లాడాలనిపిస్తుంది అంటే, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సుప్రీంకోర్టుకి సిబిఐ చెప్పేసింది, ఇక విచారణ పూర్తయింది, ఎంక్వైరీ పూర్తయింది, మీరు చేయమంటే చేస్తాము అని. కానీ ఇది ఎంత జుగుప్సాకరంగా ఉందంటే, ఓర్ని అమ్మకడు మాడ. అసలు తెలుగు పదం జుగుప్సాకరం అంటే ఎక్కడ వాడాలో ఏమన్నా తెలుసా ఇతనికి? తెలుసా అని అడుగుతున్నా. జుగుప్సాకరంగా ఉందంట. మరి వీటిల్ని ఏమంటాడు? అత్యంత ఆనందకరంగా ఉన్నాయి అంటాడేమో. తెలుగు పదాలు తెలియటం వేరు, ఎక్కడ పడితే అక్కడ వాడటం వేరు కదా. సొంత సన్నాసి, దరిద్ర దామోదర, ఫస్ట్ క్లాసు, సొంత అగ్రేసర చక్రవర్తి, ఇవన్నీ తిట్టాలనిపిస్తూ ఉంటుంది. సరే, ఈ కేసులకు సంబంధించి ఈ అరెస్టులు ఇవన్నీ చూస్తుంటే రేపొద్దున మళ్ళీ ఎవరు గెలుస్తారు అని అడుగుతున్నారు మన వాళ్ళు వ్యూయర్స్. అంత అమాయకంగా ఎవరు గెలుస్తారు చెప్పండి మీరు? దీనికి పెద్ద క్విజ్ కూడా ఏం పెట్టక్కర్లే. ఎవరు గెలుస్తారు? బై.